అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మీకు పల్లి పచ్చడి చూపిస్తాను. ఇదిగోండి, ఒక కప్పని పల్లీలు తీసుకొని బాగా వేయించుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. బ్రౌన్ వస్తే చాలు, తీసి పక్కన పెట్టుకోండి. చల్లగా కానివ్వండి. కావాల్సింది పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి మీ కారం బట్టి వేసుకోండి. 2 ఆనియన్స్, చింతపండు కొంచెం. ఇవి ఎప్పుడైనా కానీ మనము కొత్తిమీర ఇట్లా కాడలు ఉంటాయి కదండి, కాడలు కూడా వేసేసాలి. పచ్చళ్ళలో ఏం కాదు, కాడలు నేను అట్లనే వేస్తాను. వేస్ట్ కాదు మనకి. కాడలు కూడా కట్ చేసి పెట్టేసుకోవచ్చు. పచ్చడి వేసినప్పుడు అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి, కొంచెం ఆయిల్ పోసి సరే అది కొంచెం ఫ్రై అయినాక దీంట్లోనే కొత్తిమీర వేసేసేయండి. చింతపండు, ఉల్లిగడ్డ, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసేయండి. అన్నీ వేసి కొంచెం మగ్గే వరకు మూత పెట్టేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి సిమ్లో పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇంత మగ్గితే చాలు. మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు పెట్టండి. నెక్స్ట్ మిక్సీలో ఇట్లా పల్లీలు వేసుకొని తిప్పేసుకుందాము. ఇంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇందాక సాల్ట్ వేసినాం కదా, అది సరిపోదు, ఇంకా కొంచెం వేసుకోండి సాల్ట్. మళ్ళీ తిప్పినాక ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు తిప్పేసుకుందాం. దీంట్లో వాటర్ వేసుకొని తిప్పుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక అది అన్నీ మగ్గినాయి కదండి, ఇవన్నీ మిక్సీలో వేద్దాం. పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఇది దోశకి చేస్తున్నా. మీరు ఇడ్లీ కంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. దీంట్లో పల్లి పచ్చడి ఒకటే అండి, వాటర్ పోసుకోవచ్చు, మనం పల్సగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పోపు వేసేద్దాం. కడాయి పెట్టుకోండి. పోపుకి కొంచెం ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకోండి. పోసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. ఎండుమిర్చి వేసేసుకోండి. ఎల్లిపాయలు వేసేయండి. కరివేపాకు వేసేసుకోండి. వేసేద్దాం పోపు. ఇప్పుడు దోశ వేసుకుందాం. సూపర్ ఉందండి. మీకు నచ్చేటట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది నేను దోశలకు చేసినండి. ఇది మీరు కావాలంటే ఇడ్లీకి చేసుకుంటే కొంచెం పలస కూడా చేసుకోవచ్చు. మెయిన్ పల్లి పచ్చడి అండి, మనం వాటర్ పోసుకోవచ్చు, వేరే పచ్చళ్ళల్లో బాగుండదు. ఇప్పుడు దీనికి నేను దోశలు చేసుకున్నా. దోశలు ఇంకోటి మ్యాంగో ఎంతమంది తింటారండి? ఇట్లా మ్యాంగోస్ వచ్చినప్పుడు దోశ మా మమ్మీ చేస్తుండే, మా అమ్మ ఇప్పటికీ చేస్తుంది. ఇట్లా దోశ కాంబినేషన్కి మ్యాంగో. ఇట్లనే ఇప్పుడు పల్లీల పచ్చడి వేసుకుందాం. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇట్లా మిర్చి ఉంటుందండి, ఈ మిర్చిని ఏం చేయాలో ఇట్లా దీని రసం పిండుకోవాలి. ఇట్లా దోశ తీసుకొని ఇట్లా పచ్చళ్ళలో పెట్టుకొని సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. మ్యాంగో కూడా ఎంతమంది తింటారో చెప్పండి నాకు. ఇలా చాలా బాగుంటుంది, సూపర్. కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై కానివ్వండి.